ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. దేశంలోకి కొత్త వైరస్ కేసులు నమోదు, ప్రజలందరూ అలర్ట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడు అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం. మీకు లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, ఇటీవల కాలంలో దేశంతో పాటు ప్రపంచాన్ని కుదిపేసింది కరోనా వైరస్. ఇప్పుడు తెలంగాణతో పాటు ఇక దేశంలో, మన భారతదేశంలో కొత్త వైరస్ అనగా దేశంలోకి జికా వైరస్ అయితే కలకలం రేపుతుంది. జికా అంటే ఏంటి, అసలు తాజాగా మహారాష్ట్రలో ఈ కేసులు అయితే నమోదు కావడం జరిగిందట. వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ఏం జరుగుతుంది, అసలు పూణేలో 6 కేసులు అయితే ఇన్ఫెక్షన్తో వచ్చారని చెప్పేసి వైద్యులు తెలిపారు. ఇక దీంతో పాటు పూణేలో ఎరండ్వా అనే ప్రాంతానికి చెందిన గర్భిణికి జికా వైరస్ కూడా సోకినట్లు వైద్యులు అయితే ఆ టెస్టులు గుట్లా చేసి నిర్ధారించారు. ఈమెతో మరో గర్భిణి కూడా ఈ వైరస్ సోకినట్లు వైద్యులు అయితే నిర్వహించారు పరీక్షలు. ఇక దీనికి కారణం ఏంటంటే దోమలు మాత్రమే కారణం అని చెప్తున్నారు. జికా వైరస్ అనేది దోమల ద్వారా వస్తుందని వైద్యులు అయితే చెప్తున్నారు. మహారాష్ట్రలో 47 కేసులు మహిళలకు, ఇక 22 ఏళ్ల మహిళ కూడా జికా వైరస్ సోకడంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అయితే దోమల విడుదల లేకుండా చూసేందుకు చర్యలు ప్రారంభించారు. ఇక జికా వైరస్ సోకిన 2 మహిళలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్తున్నారు. గర్భిణులు ఈ వైరస్ బారిన పడితే పుట్టే బిడ్డ ప్రభావం చూపుతుందని, అందుకే దోమల బారిన పడకుండా ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముంబై కార్పొరేషన్ అధికారులు అయితే తెలియజేశారు. ఇప్పటికే వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది. ఇక దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి కొత్త వైరస్లు అయితే వస్తున్నాయి. ఇప్పటికే దోమల వల్ల మెదడువాపు, డెంగ్యూ, చికెన్ గురియా, ఇప్పుడు కొత్తగా జికా వైరస్ కూడా వస్తుంది. జికా వైరస్ వచ్చిందా లేదా అనే లక్షణాలు. జికా వైరస్ కనుక వచ్చినట్లయితే సోకిన ఆడ ఎడిస్ దోమ కుట్టడం వల్ల వ్యాధి అయితే వస్తుంది. దీనివల్ల జ్వరం వస్తుంది, దద్దుర్లు, కండరాలు, కీళ్ళ నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సమస్యలు, దగ్గు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి అన్నమాట. వెంటనే అప్రమత్తం అయితే కండి.